హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి ఎర్రపప్పుతో కమ్మటి టమాటో పప్పు. టమాటో పప్పు చేయడానికి ఎక్కువగా పెసరపప్పు, కందిపప్పును వాడతాం, కానీ ఇక్కడ ఎర్రపప్పుతో ఒక్కసారి నా స్టైల్లో టమాటో పప్పు చేసి చూడండి. దానికన్నా చాలా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా కమ్మటి టమాటో పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు వరకు ఎర్రపప్పును తీసుకుంటున్నాను. ఈ ఎర్రపప్పును కొన్ని ప్రాంతాలలో మసూర్ దాల్ అని, మైసూర్ పప్పు అని కూడా పిలుస్తుంటారు. మన తెలంగాణ సైడ్ అయితే ఎర్రపప్పు అంటారు. ఇలా మనకు కావాల్సినంత పప్పును బౌల్లోకి వేసుకొని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసి దీంట్లో వాటర్ పోసి సుమారుగా ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత పప్పు సాఫ్ట్గా ఇలా నానిపోతుంది. అప్పుడు ఉడకడానికి చాలా తక్కువ టైం పడుతుంది. మనం కందిపప్పును కుక్కర్లో ఉడికించినట్టు ఈ పప్పును ఉడికించనవసరం లేదు. ఇలా నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని దీంట్లోకి ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కరివేపాకును కొన్ని వేసేసి సిమ్లో 1 నిమిషం పాటు వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరో 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను 1 కప్పు ఎర్రపప్పు తీసుకున్నాను కాబట్టి మీడియం సైజు 3 టమాటోస్ తీసుకున్నాను. ఈ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది. టమాటాలు చక్కగా కలిపేసి మూత పెట్టి సిమ్లో 1 నిమిషం పాటు మగ్గించండి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూడండి. టమాటా ముక్కలు ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అవి మగ్గిపోతాయి కదా. ఇలా టమాటా ముక్కలు 1 నిమిషం మగ్గిన తర్వాతనే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి చక్కగా కలిపేసి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఎర్రపప్పులో నుంచి ఎక్సెస్ వాటర్ అంతా వంపేసి పప్పును మాత్రమే ఇందులోకి వేసుకోవాలి. ఇలా పప్పు వేసి చక్కగా టమాటా ముక్కలన్నీ కలిసే విధంగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా 2 మినిట్స్ పాటు ఉడికించడం వల్ల పప్పు ఆయిల్లో ఫ్రై అయ్యి కమ్మగా టేస్ట్ ఉంటుంది. ఇలా పప్పు ఫ్రై అయిన తర్వాతనే దీంట్లోకి సుమారుగా 1.5 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఈ పప్పులోకి వాటర్ చాలా తక్కువగా పడుతుందండి, కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత క్యాప్ తీసి ఒక 1/2 కప్పు వరకు కొత్తిమీర తరుగును వేసి చక్కగా ఒకసారి కర్రీని కలిపేసేయండి. చూసారు కదండి, వాటర్ పోసిన తర్వాత సిమ్లో 2 మినిట్స్ ఉడికించుకుంటే ఆల్మోస్ట్ వాటర్ అనేది కంప్లీట్గా అబ్జర్వ్ అయిపోయి మనకు కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. ఇలా లైట్గా వాటర్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత మనకు రైస్లోకి కానీ చపాతీలోకి తినడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి అడ్జస్ట్ అవుతుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీ ఎర్రపప్పు టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఒక్కసారి ఈ స్టైల్లో మసూర్ దాల్ టమాటా పప్పును ట్రై చేసి చూడండి. మామూలుగా మనం ఎప్పుడు కందిపప్పు, పెసరపప్పుతోటే టమాటా పప్పును ట్రై చేస్తాం, కానీ దాని టేస్ట్ కన్నా ఈ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇదే స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ ఎర్రపప్పుతో చేసిన టమాటా పప్పు చపాతీకి, రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి. మినపప్పు టమాటో కర్రీ. చాలామందికి మినపప్పుతో టమాటా కర్రీ ఇలా ప్రిపేర్ చేస్తారని కూడా తెలియదండి. చాలామంది మినపప్పును కేవలం ఇడ్లీ, దోశ, వడకు దానికే యూజ్ చేస్తారు. ఇలా మినపప్పుతో టమాటో కర్రీ ప్రిపేర్ చేసుకొని చూడండి, ఎంత బాగుంటుందో మీకు ట్రై చేస్తేనే తెలుస్తుంది. మటన్, చికెన్ తిన్నదానికంటే ఈ పప్పుతో తింటే సంతృప్తి అనిపిస్తుంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేసి మీరే నాకు చెప్తారు, అంత టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, మినపప్పులో ప్రోటీన్ క్వాంటిటీ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మిగతా పప్పులతో పోల్చితే అన్నిటికంటే ఎక్కువ ప్రోటీన్ పర్సెంటేజ్ ఉన్న పప్పు అంటే మినపప్పేనండి. మనము మటన్లో ఎంత ప్రోటీన్ పర్సెంటేజ్ ఉంటుందో దానికి ఈక్వల్ క్వాంటిటీలో మినపప్పులో కూడా ఉంటుంది. ముఖ్యంగా పెరిగే పిల్లలకైతే చాలా మంచిది. మరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మినపప్పు కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి. మినపప్పు టమాటో కర్రీ ప్రిపరేషన్కు ముందుగా కుక్కర్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు వరకు మినపప్పును తీసుకోండి. మినపప్పు పైన పాలిష్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఒక 3-4 టైమ్స్ వాటర్ను మార్చుకుంటూ ఫ్రెష్ చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత మినపప్పు మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోయండి. ఎక్కువగా వాటర్ వేయకండి. జస్ట్ మినపప్పు మునిగేంత వరకు వాటర్ పోసి జస్ట్ 2 విజిల్స్ పెట్టుకోవాలండి. 2 విజిల్స్ పెట్టిన తర్వాత కూడా స్టవ్ ఆఫ్ చేసి వెంటనే వేపర్ తీసేయాలి. మీరు అలా చేయలేదనుకోండి, ఖచ్చితంగా పప్పు అనేది మెత్తగా అవుతుంది. కాబట్టి 2 విజిల్స్ పెట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి వేపర్ తీసి లిడ్ తీసేసేయండి. చూసారు కదా, ఇలా పప్పు అనేది సెమీ సాఫ్ట్గా ఉడకాలి, మెత్తగా అస్సలు ఉడకకూడదు. అలా ఉడికిందంటే మీ పప్పు టేస్ట్ అస్సలు బాగుండదు. కాబట్టి పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉడికేటట్టు చూసుకోండి. ఇలా మనం గోరుతోటి ఇలా అంటే పలుకులాగా రావాలి, కానీ మెత్తగా మాత్రం కాకూడదండి.
జస్ట్ ఒక 60-70% ఉడకాలి, అంతే సరిపోతుంది. చూసారు కదా, వాటర్ కూడా ఏమీ ఉండదు. ఇలా పప్పును ఉడికించుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. అయితే ఈ మినపప్పు టమాటో కర్రీకి ఉల్లిపాయలు చాలా ఎక్కువగా ఉండాలి, చాలా బాగుంటుంది టేస్ట్. నేను మీడియం సైజు 3 ఉల్లిపాయలు పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత ఈ పప్పుకు సరిపడా పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. నేను ఒక 10-12 వరకు తీసుకున్నాను. తర్వాత మీడియం సైజు 2 టమాటోస్ తీసుకోవాలండి. పప్పు క్వాంటిటీలో టమాటా చాలా తక్కువగా ఉండాలి, అలా అయితేనే కర్రీ బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసుకొని 1 నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఉల్లిపాయ ముక్కలు ఇలా పెద్ద సైజులో కట్ చేసుకోండి. పప్పులోకి ఎప్పుడైనా బాగుంటుంది ఇలా. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఈ మినపప్పు టమాటో కర్రీ పచ్చిమిర్చితో చేస్తేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మీరు పచ్చిమిర్చి కారాన్ని బట్టి, మీ ఇంట్లో తినేదాన్ని బట్టి వేసుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మరొక 30 సెకండ్స్ పాటు పచ్చిమిర్చి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఈ మసాలా దినుసులు అండి. 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగాలు, 2 ఇలాచీలు, కొద్దిగా షాజీరా వేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని మరొక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అయితే టమాటా ముక్కలు మగ్గడం కోసం మూత పెట్టేసి జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, టమాటా ముక్కలు కంప్లీట్గా ఆయిల్లో మగ్గిపోతేనే ఈ మినపప్పు టమాటా కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. కాబట్టి టమాటాలు మగ్గిన తర్వాతనే మనం ఉడికించి పెట్టుకున్న వాటర్తో ఉన్న మినపప్పుని ఇందులోకి వేసేసుకోండి. మీరు వాటర్తో ఉన్న మినపప్పుని వేయమంటున్నానని నేను వాటర్ అనేది అందుకే తక్కువగా వేసుకోమని చెప్పానండి. మీరు పప్పు ఉడికించేటప్పుడు జస్ట్ పప్పు మునిగేంత మాత్రమే వాటర్ పోయాలి. తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేయండి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేశాను. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 3 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఇలా వాటర్ అనేది కొంచెం సపరేట్ అవుతుంది. అయితే మినపప్పు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే దీనికి సరిపడా వాటర్ వేసుకోవాలి, అలా అయితేనే పప్పు అనేది చాలా బాగుంటుంది. తర్వాత దీనికి సరిపడా వాటర్ వేసుకోండి. అప్రాక్సిమేట్లీ ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేయండి. చూడండి, వాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, జస్ట్ పప్పు మునిగేంత మాత్రమే ఉండాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, వాటర్ అనేది సగం అబ్జర్వ్ అయిపోతుంది. ఇలా వాటర్ అనేది కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అయితే తర్వాత చివరగా ఒక 1/2 కప్పు వరకు కొత్తిమీరని వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత మరొక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. మీరు స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఇంత వాటర్ ఉండాలండి, ఇలా లిక్విడ్గా ఉంటేనే ఈ పప్పు చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత చాలా తక్కువగా అయిపోతుంది వాటర్ అనేది. మినపప్పు టమాటో కర్రీ మరీ గట్టిగా ఉండద్దు, మరీ లిక్విడ్గా ఉండద్దు, ఇలా కొంచెం లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీకి రాగానే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి 5 మినిట్స్ తర్వాత ఈ పప్పును టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ పప్పు కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా ఉంటుందండి. మనకు వాటర్ కనిపించదు, కానీ వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది పప్పులో. మినపప్పు అంటేనే ఇలా ఉండాలండి. పప్పు ఎప్పుడైనా మెత్తగా ఉడికిందంటే మినపప్పు కర్రీ అస్సలు బాగుండదు, మరీ పలుకుగా ఉంటే కూడా బాగుండదు. కాబట్టి మీరు పప్పు మాత్రం జస్ట్ ఒక 2 విజిల్స్ ఉడికించుకోవాలి. చాలామంది పప్పు నానబెట్టి చేస్తారండి, కానీ అలా చేసిన పప్పు కర్రీకి ఈ పప్పు రెసిపీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ ఎంత బాగుంటుందో నేను చెప్పక్కర్లేదు, మీరే చెప్తారన్నాను కదా. ఈ మినపప్పు టమాటా కర్రీ ముఖ్యంగా జొన్న రొట్టెకైతే చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెలోకి, వేడివేడి అన్నంలోకి ఈ పప్పు చేసిన రోజు మీ ఇంట్లో అన్నం అయితే చాలా ఎక్కువగా తింటారు, ఇది మాత్రం గ్యారెంటీ అండి.